నిన్న అంటే మే 2వ తారీఖు ప్రధాని మోడీ గారు ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ అమరావతికి వచ్చారు. అక్కడ అమరావతిలోని పనులను పునఃప్రారంభించారు. దాదాపు 94 ప్రాజెక్ట్స్ 57,962 కోట్ల వర్త్ ప్రాజెక్ట్స్కి ఆయన మళ్ళా తిరిగి శంకుస్థాపన చేశారనమాట. ముఖ్యంగా లెజిస్లేటివ్ అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు, అమరావతిలో గవర్నమెంట్ కాంప్లెక్స్ టవర్స్ కావచ్చు, వీటన్నిటినీ పనులు పునఃప్రారంభిస్తున్నారనమాట. అమరావతిలో గత 5-6 సంవత్సరాల నుంచి కూడా అన్ని శిథిలావస్థలోకి వెళ్ళిపోయాయి. మనకు తెలుసు, అమరావతి కన్స్ట్రక్షన్ కోసం 29 గ్రామాలు, 33,000 ఎకరాలు, దాదాపు 30,000 మంది రైతులు ఇచ్చారనమాట. అమరావతి క్యాపిటల్ వచ్చింది, దానిలో వాళ్ళకు కూడా భూములు వస్తాయి, ఆ క్యాపిటల్ అయ్యే డెవలప్మెంట్లో వాళ్ళకు కూడా కాస్త లాభం జరుగుతుందని చెప్పి రైతులు ఇచ్చారు. ఆ తర్వాత మనం చూస్తే గవర్నమెంట్ మారిపోయి అమరావతి క్యాపిటల్ వైబుల్ కాదు, అమరావతి క్యాపిటల్ కట్టాలంటే 1.9 lakh crores అవుద్ది, కాబట్టి మేము 3 క్యాపిటల్స్ ఫాలో అవుతాం, ఏదైతే సౌత్ ఆఫ్రికా మోడల్ ఉందో అలాంటి మోడల్ ఫాలో అవుతాం. అమరావతి ఓన్లీ లెజిస్లేటివ్ క్యాపిటల్గా ఉంచి ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా విశాఖపట్నం, జ్యుడిషియల్ క్యాపిటల్గా కర్నూలు ఇవన్నీ తీసుకొస్తామని చెప్పి తర్వాత ప్రభుత్వం ఉంది. ఆల్మోస్ట్ అమరావతి పనులు ఆ టైంలో 2019 నుంచి 2024 వరకు పూర్తి స్థాయిలో శిథిలావస్థలోకి వచ్చాయన్నమాట. ఆ తర్వాత చాలామంది రైతులు కోర్టులకు వెళ్ళటము, సుప్రీంకోర్టు దాకా వెళ్ళటము, అదేవిధంగా ఈ 3 క్యాపిటల్ యాక్ట్ ఏదైతే ఉందో అమరావతిలో 3 క్యాపిటల్ యాక్ట్స్ అది రిపీల్ అయిపోవటం, ఆ చట్టం రిపీల్ అవ్వటం, ఆ తర్వాత ప్రభుత్వం మాత్రం అప్పట్లో ఉన్న ప్రభుత్వం మాత్రం 3 క్యాపిటల్ మీదే మేము ఉంటామని చెప్పటం, ఇవన్నీ జరిగాయి. మొదట్లో అంటే 2015 అక్టోబర్లో కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం మోడీ గారు ఏదైతే శంకుస్థాపన చేశారో ఆ టైంలో అమరావతి కన్స్ట్రక్షన్కి, అమరావతి ప్రాజెక్ట్ కన్స్ట్రక్షన్కి దాదాపు 27,097 కోట్లు ఖర్చు అవుతాయి అన్నారు. ఇప్పుడు చూస్తే ఆ కాస్ట్ కాస్త విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు అంచనాల ప్రకారం అక్కడున్న ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ కన్స్ట్రక్ట్ చేయాలంటేనే దాదాపు 64,721 కోట్లు ఖర్చు అవుద్దని అంచనా అనమాట. ఇదే విధంగా మనం చూస్తే అమరావతికి సంబంధించి ఏదైతే బేస్ అంటే 2019 వరకు వర్క్స్ జరిగాయో ఆ వర్క్స్ కూడా పూర్తి స్థాయిలో జరగలేదన్నమాట. ఏదో పైపైన ఒక సీడ్ క్యాపిటల్ జరగడం జరిగింది, కానీ పూర్తి స్థాయిలో అక్కడ క్యాపిటల్ నిర్మాణం జరగలేదన్నమాట. అదేవిధంగా 2019 నుంచి 2024 వరకు అమరావతిలో చాలా కన్స్ట్రక్షన్స్ అలానే నిలిచిపోయాయి అనమాట. రోడ్డు మీద ఉన్న పైపులు అలానే ఉండిపోయాయి, అవంతా పిచ్చి మొక్కలు అవన్నీ విపరీతంగా పెరిగిపోయి అదొక గోస్ట్ క్యాపిటల్ అని చెప్పి చాలామంది రాశారనమాట. అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్, ఫారిన్ కంపెనీస్ వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా మొత్తం ఆగిపోయాయి అనమాట. ఇంటర్నేషనల్ కొలాబరేషన్స్, సింగపూర్, జపనీస్ ఫర్మ్స్ వీళ్ళందరూ కొలాబరేషన్తో స్టార్ట్ అయిన ప్రాజెక్ట్స్ కూడా ఆగిపోయాయి అనమాట. దానిలో 2023లో క్యాగ్ కూడా ఒక రిపోర్ట్ ఇచ్చింది. అసలు 2019 వరకు ఖర్చైన ఖర్చులో చాలా వరకు వేస్ట్ అయిపోయింది, ఆ ఖర్చు కూడా మొత్తం వేస్ట్ అయిపోయిందని కూడా వచ్చిందనమాట. ఇంకా చెప్పాలంటే అక్కడున్న బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇవన్నీ కనుక చూస్తే కనుక 5 సంవత్సరాల బిల్డింగ్స్ అన్ని కూడా ఏదైతే సగం సగం కట్టిన కొన్ని బిల్డింగ్స్ ఉన్నాయో అవి కూడా పాడుబడిన బిల్డింగ్స్ లాగే అనమాట. ఇప్పుడు మళ్ళీ పెద్ద టాస్క్ ఏంటంటే అమరావతి పునర్నిర్మాణం, అమరావతి తిరిగి కట్టడం అనమాట. ఒక నగరం కట్టాలన్నా, ముఖ్యంగా ఒక క్యాపిటల్ అంటే ఒక రాజధాని కట్టాలంటే దాదాపు ఒక తరం టైం తీసుకుంటుంది అనమాట. ఇదంతా బిల్డింగ్స్ కన్స్ట్రక్ట్ అయ్యి దానిలోకి జనం వచ్చి కంప్లీట్గా మొత్తం స్ట్రక్చర్ రావాలంటే ఇట్ టేక్స్ సమ్ టైం. ఏదైనా సరే ఒక్క రోజులో నిర్మాణం అవ్వదు. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ సింగిల్ డే అనమాట. అలానే అమరావతి అని ఒక్క రోజులో కళ అనగానే రియాలిటీకి రాదు, టేక్స్ టైం. బట్ ఆంధ్రులకి మంచి రాజధాని రావాలని, అందరికీ అందుబాటులో ఉండే రాజధాని రావాలని కోరుకుందాం. అమరావతి రాజధాని పనులతో పాటు నిన్న నరేంద్ర మోడీ గారు నాగాయలంక దగ్గర డిఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ని ఇనాగ్రేట్ చేశారు. దాదాపు 1,459 కోట్లతో ఈ డిఆర్డీఓ మిసైల్ టెస్టింగ్ సెంటర్ని కూడా మోడీ గారు ప్రారంభించారు. దాంతోపాటు విశాఖపట్నంకి సంబంధించిన కొన్ని ప్రాజెక్ట్స్, అదేవిధంగా డిపిఐఐటి ప్రాజెక్ట్స్, ఇలా అదేవిధంగా గుంతకల్ మల్లప్ప గేట్ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ ప్రాజెక్టు, దాంతోపాటు 6 కొత్త నేషనల్ హైవే ప్రాజెక్ట్స్, వీటన్నిటిని మోడీ గారు నిన్న ఇనాగ్రేట్ చేశారనమాట. ఇప్పుడు మనం ఇంకా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్, విశాఖపట్నం కానీ అమరావతి కానీ వీటి డెవలప్మెంట్ కోసం ఇంకా గవర్నమెంట్ కృషి చేస్తుందని కూడా ఆశిద్దాం.